హాయ్ అండి. వెల్కమ్ టు మాంటల్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టమాటాతోని మనం ఆవ ముక్కలు పెట్టుకుంటామండి. ఆ రెసిపీ చూపించబోతున్నాననమాట. చూస్తేనే నోరూరిపోతుంది కదా! చాలా బావుంటుందండి టేస్ట్. అండ్ ఇది ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది మనకు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. సో, మనకేంటంటే టమాటాతోనేంటంటే ఆవలో బాగా ఊరి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఆ టమాటా యొక్క ఘాటు కూడా ఈ ఆవలో కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. వేడి వేడి అన్నంలో దీన్ని ఇలా కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. టమాటాతో పచ్చడి అవి చేసుంటారు కదా! ఒక్కసారి ఆవ ముక్కలు కూడా చేయండి. ఇవి మనకు నిల్వ కూడా ఉంటాయన్నమాట. అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా వెరైటీగా పెట్టాలనిపిస్తే ఈ విధంగా టమాటా ఆవ ముక్కలు వేసి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక 100 గ్రాముల వరకు ఆవాల్ని తీసుకోవాలండి. సో, ఈ ఆవాలతో పాటు ఒక 5-6 వరకు మెంతులు కూడా వేసేసి వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మనకెక్కడ ఆవాలు గాని, మెంతులు గాని తగలకూడదు. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 5 టమాటాలు తీసుకున్నాను. ఇవేంటంటే పండకూడదనమాట. కొంచెం పచ్చిగా ఉండాలి. కొంచెం పండాలి. పండిపోయినవి అసలు బాగోవండి. పచ్చిగా ఉంటేనే మనకవి తింటున్నప్పుడు కసకసమంటూ ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది. సో, మనం పండిపోయినవి తీసుకోకూడదు. అలాగని మరీ కాయల్లాంటివి తీసుకోకూడదు. సో, ఈ విధంగా పడినట్టు ఉండే వాటిని తీసుకోవాలి. సో, వీటిని ఈ విధంగా ముందు కడిగేసి తడి లేకుండా చూసుకోవాలండి. ఇంపార్టెంట్ తడి లేకుండా చూసుకోవాలి. సో, ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని దీంట్లోని 1 కప్ వరకు ఆవు పొడి వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! ఆ కప్పుతో నేను వేసాను. లేకపోతే 8 స్పూన్స్ వరకు ఆవు పొడి వేసుకోవాలి. మనం ఎంత ఆవు పొడి వేస్తామో దాంట్లో హాఫ్ వరకు సాల్టు, కారం 2 కూడా ఆవు పొడిలోని హాఫ్ వరకు వెయ్యాలి. మన ఆవు పొడి వేసిన క్వాంటిటీలోని హాఫ్ వరకు సాల్ట్ మరి హాఫ్ క్వాంటిటీలోని కారం అనమాట. సో, ఈ విధంగా రెండిటిని వేసేసి ముందు ఆ పొడి 3 పొడులు అనేవి ఈ టమాటా ముక్కలకి బాగా పట్టినంత వరకు కలుపుకోవాలి. కలపకపోతే ఏంటంటే ఒక దగ్గర పొడి అంతా ఉండిపోతుందనమాట. సో, ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసేస్తే ఇది ఊరిన తర్వాత మళ్ళీ మనకు ఆయిల్ ఊరుతుందనమాట. సో, అందుకని మరి ఆయిల్‌గా అయిపోతుంది. సో, అందుకని ఆయిల్ అనేది ముక్కలకి పట్టినంత వరకు వేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా ముక్కలకి ఆయిల్ పట్టినంత వరకు వేస్తే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు దీన్ని ఒక ఎయిటెడ్ కంటైనర్‌లోకి తీసుకోవాలి. ఎక్కడ చెయ్యి అనేది పెట్టకండి. అసలు చెయ్యి తగిలితే పాడైపోతుంది. సో, మనం స్టీల్ స్పూన్స్ కూడా వాడకూడదు. సో, ఈ విధంగా ప్లాస్టిక్ స్పూన్స్ తీసుకొని దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో గాని, గాజు డబ్బాలో గాని మనం స్టోర్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా దీన్నంతా తీసేసి ఈ విధంగా మనం దీన్ని మూత పెట్టి వదిలేయాలి. ఓవర్ నైట్ అయినా వదిలేయొచ్చు. లేకపోతే ఒక 5 అవర్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా మళ్ళీ దీని పైన ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేయకండి. ఊరిన తర్వాత మనకేంటంటే ఎక్కువ ఆయిల్ వస్తుందనమాట. సో, అందుకని ఆ ముక్కలకు పట్టినంత వరకు వేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా ఒక నైట్ వదిలేసినా పర్లేదు. లేకపోతే ఒక 5 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ముక్కలు బాగా ఊరుతాయన్నమాట. సో, చూసారా ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో. సో, ఈ విధంగా ముక్కలు ఊరి ఆవ అనేది ముక్కలకి చాలా బాగా పడుతుంది. సో, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఏంటంటే ఈ విధంగా ఊరిపోయిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకు నిల్వ ఉంటుందనమాట. ఈ ఆవ ముక్కలు ఏంటంటే మనకు టమాటాలు మన కాయలు లాంటివి తీసుకున్నాం కదా! కొంచెం పండినట్టు తీసుకున్నాం కదా! మనకు టమాటా ముక్కలనేవి బాగా కసకసమంటూ ఉంటాయన్నమాట. అవి ఆవతో కలిసి చాలా బావుంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.